స్పీకర్ గారు వస్తున్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరికీ నమస్కారం. కూర్చోండి. నంబర్ 25 ఈరోజు శీతాకాల సమావేశాలు మొదలు. ముందుగా మనం ఈ సభని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ఫలితాలపై ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది అధ్యక్ష. కేవలం 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు కుదిరాయి అధ్యక్ష. దీనివల్ల 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి అధ్యక్ష. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం అధ్యక్ష. దీనిపై ప్రతిపక్షం వారి ప్రశ్నలు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు. అయితే గతంలో కూడా ఇలాంటి పెద్ద ముక్తాలు ఒప్పందాలు జరిగాయి అధ్యక్ష. కానీ ఆచరణలో అవి నెరవేరలేదు అధ్యక్ష. ఈసారి ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు కూడా దీనికి అధికారపక్షం వారి సమాధానం. ప్రతిపక్షం వాళ్ళు మంచి ప్రశ్న అడిగారు అధ్యక్ష. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఈసారి అన్ని జాగ్రత్తలను తీసుకున్నాం అధ్యక్ష. ఎక్కువ ఖాతాను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. పరిశ్రమల నిర్మాణం మొదలయ్యాక వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే జిఎస్టీలో 60 నుండి 80% ఈ ఎస్కో ఖాతాను జమ చేస్తాం అధ్యక్ష. తమ శాఖకు సంబంధించిన నూతన విధానాలపై ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఏపీని దేశానికి టెక్ రాజధానిగా తీర్చిదిద్దడం అధ్యక్ష. అధ్యక్ష, 2029 నాటికి ఏపీని ఇంటర్నేషనల్ రాష్ట్రంగా మార్చి 20,000కు పైగా స్టార్టప్లను ఏర్పాటు చేయనున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తూ 3 ప్రాంతాలలోనూ 3 ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. విద్యాశాఖపై ప్రతిపక్షం వారి ప్రశ్నలు అడగవలసిందిగా కోరుచున్నాం. ఎక్కువ సిలబస్ వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. పుస్తకాలు బరువులో వేయలేకపోతున్నారు అధ్యక్ష. దీనికి మీ సమాధానం ఏమిటి అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖ నగరాన్ని మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్లకు క్యాపిటల్ ఆఫ్ ది సౌత్ గా తీర్చిదిద్దుదాం. మా లక్ష్యం 2047 నాటికి ఏపీని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడమే అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు వారి శాఖ లక్ష్యాలపై ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మా రైతులకు స్థిరమైన ఆదాయం అందించడం మన ప్రధాన లక్ష్యం అధ్యక్ష. ఎరువులు, పురుగులు వాడకాన్ని తగ్గించి న్యాయమైన ఉత్పత్తులను అందించేలా ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు అధ్యక్ష. వ్యవసాయ శాఖపై ప్రతిపక్షం వారి ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాం.
అధ్యక్ష, వర్షాల వల్ల పంటలు పాడైపోవడం, ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. వర్షాల వల్ల పంటలు పాడైపోతున్నాయి. పంటల నష్టానికి పరిహారం చెల్లించకపోతే ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి వ్యవసాయ శాఖ అధికారి సమాధానం ఏంటి అధ్యక్ష? ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకు అధికార పక్షం వారి సమాధానం. మంచి ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష, అంతర్జాతీయ ప్రయోగాల అనుకూల సాగు విధానాలు అవలంబించేలా రైతులకు మంచి అందిస్తాం. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందిస్తాం అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి గారు తమ శాఖ లక్ష్యాలపై ప్రకటన చేయవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ఈ సంవత్సరం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు ఎన్ని నిధులు వచ్చాయి అధ్యక్ష? నిధుల వివరాలు తెలపగలరా? ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు అధ్యక్ష? ప్రశ్నకు అధికార పక్షం వారి సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నిధులు 50,000 అందించాయి. అందులో 30,000 యూనిఫామ్, షూస్, బెల్ట్స్, క్యాప్స్, రోప్స్ కొరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, 10,000 స్టూడెంట్ ట్రైనింగ్ కొరకు మరియు 8,000 టీచర్స్ ట్రైనింగ్ కొరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఈ స్కౌట్ అండ్ గైడ్స్ భాగంగా 26 మంది పిల్లలను సెలెక్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, బిఎస్టీ బోర్డు 2,000 కొరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మొత్తం 50,000 కొరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఆర్థిక శాఖపై అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు. ఈ సంవత్సరం పిఎంశ్రీ స్కూల్ భాగంగా ఎవరినైనా పిక్నిక్ తీసుకువెళ్తున్నారా? ఫండ్ ఏమైనా వచ్చిందా? పిఎంశ్రీ స్కూల్ సందర్భంగా అధ్యక్ష, ఈ సంవత్సరం పిఎంశ్రీ స్కూల్ భాగంగా ఎవరినైనా పిక్నిక్ కి తీసుకువెళ్తున్నారా అధ్యక్ష? ఫండ్ ఏమైనా వచ్చిందా అధ్యక్ష? ప్రతిపక్షం వారి ప్రశ్నకు అధికార పక్షం వారి సమాధానం. అధ్యక్ష, తీసుకువెళ్తున్నాం అధ్యక్ష. పిల్లలకు ఫండ్ 3,500 వచ్చింది అధ్యక్ష. ఒక్కో పిల్లవాడికి 500 ఖర్చు నిమిత్తం భరిస్తాం అధ్యక్ష. ఆరోగ్య శాఖపై ప్రతిపక్షం వారి ప్రశ్నలు అడగవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? ఈ ప్రశ్నకు అధికార పక్షం వారి సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లలకు మేము హ్యాండ్ వాష్ కి లిక్విడ్స్ ఏర్పరుస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్స్ మరియు అమ్మాయిలకి స్వేచ్ఛ పథకం అమర్చాం అధ్యక్ష. అధ్యక్ష, మధ్యాహ్న భోజ పథకంలో పిల్లల ఆరోగ్యం కోసం తీసుకునే చర్యలు ఏమిటి అధ్యక్ష? ఈ ప్రశ్నకు అధికార పక్షం వారి సమాధానం. అధ్యక్ష, మేము పిల్లలకు వేడిగా ఆహారం అమర్చాము అధ్యక్ష. అలాగే ఫిల్టర్ వాటర్ కూడా అందిస్తున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వేస్తున్న ఈ దృఢమైన అడుగులపై గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తమ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వివరించిన ఈ అద్భుతమైన పెట్టుబడుల ఒప్పందాలు
కేవలం అంకెలు మాత్రమే కావు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై దేశీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల నుంచే పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే చర్యలు చేపట్టింది అధ్యక్ష. ఆ భరోసానే ఈ విజయానికి సాకారం చేసింది అధ్యక్ష. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు పాలసీల ద్వారా రాష్ట్రాన్ని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా రాయలసీమ కేంద్రం రెమాండ్ కంపెనీ 1200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది అధ్యక్ష. రాయలసీమలో డ్రోన్ ఎలక్ట్రానిక్ సిటీలు, అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ మెగా ఫుడ్ పార్క్ వస్తున్నాయి. సభను సమర్థవంతంగా ముగించడానికి సహకరించిన మంత్రులందరికీ నా నమస్కారాలు. సభను తదుపరి సమావేశానికి వాయిదా వేస్తున్నాం. ఈ సభను మనం జనగణమనతో ముగించుకుందాం.